వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ బలోపేతం గురించి నేతలు ప్రసంగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సభా ప్రాంగణం మొత్తం నినాదాలతో మార్మోగగా కార్యకర్తల ఉత్సాహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాబోయే సాధారణ ఎన్నికల్లో కూడా కావచ్చు, తెలుగుదేశం పార్టీ యొక్క జెండా ఎదుర్కొనాలని అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కార్యకర్తలే ఈ పార్టీ యొక్క వెన్నెముకని మనం చాలా బలంగా విశ్వసిస్తాం. ఈ పార్టీలో కార్యకర్తలకు బలమైన స్థానం, బలమైన పీట ఈ పార్టీ ఇస్తూ ఉంటుంది. మిగతా పార్టీతో కంపేర్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో అత్యంత ఉత్సాహవంతులైన యువకులకు చాలా అవకాశాలు కల్పించారు. అందులో భాగంగానే గురజాల జగన్మోహన్ గారు కూడా మంచి వ్యాపారవేత్తగా ఉన్న వ్యక్తిని ఎత్తికి పట్టుకొని వచ్చి చిత్తూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా చేసినారు అంటే ఈ ప్రముఖంలో పార్టీ అధ్యక్షుల యొక్క ఉద్దేశం. అందుకోసం మనం క్రికెటర్స్గా గురజాల జగన్మోహన్ ని అన్ని విషయాల్లో ఆయన మద్దతు తెలపాలని, ఆయన ఎప్పుడు అందరిగా మనమందరం కూడా ఉండి ముందుకు నడవాలని, ఆయన నడిపించే దాన్ని మనమందరం కూడా ఎన్నుకోవాలని మీ అందరికీ కూడా ఈ సభా వేదిక ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారితో అడుగు వేస్తూ రాజకీయం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితో పాటు మనం కలిసి తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేయడం మనకు చాలా గర్వకారణం. అదేవిధంగా చంద్రప్రకాశ్ గారు కానివ్వండి, మన పార్లమెంట్ అధ్యక్షులు మనోహర్ గారు, సురేందర్ గారు, ఇలాంటి వ్యక్తుల నాయకులతో కలిసి పనిచేయడం సామాన్య కార్యకర్తలుగా అది మనందరి అదృష్టం. ఈ మహానాడు అంటే ఏమి అనేది అప్పుడైతే మా పార్లమెంట్ అధ్యక్షులు చాలా చక్కగా చెప్పాడు. మనందరి ఆరాధ దైవం, మనమందరూ భగవంతుని ఎక్కడ నేర్చుకోలే. టీవీలో చూసేటప్పుడు మా నాన్నగారు నాకు చూపించేవాడు, చూడరా రాముడు వచ్చారంటే నిజంగా కూడా రాముడు అనుకునేవాడు. అంటే 4వ క్లాస్ 5వ క్లాస్ మాకేం తెలియని వయసు అది. నిజంగా కూడా అటువంటి మహానాయకుడి దగ్గర పనిచేయలేకపోయినా వారి అల్లుడైనా మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం నా చిత్తూరు ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నాకు అవకాశాలు ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఖచ్చితంగా ఒక రోజు ఉన్నత స్థానం జరుగుతుంది. బీజేపీ, భారత జనతా పార్టీలో మీరు చూశారంటే ఈరోజు రాధాకృష్ణ ఒక వైస్ ప్రెసిడెంట్. ఎవరికి ఆయన హిస్టరీ తెలుసు, నా ఒక్కరికి తెలుసు. నాకు ఆయనకుంటే సాధించడం కూడా నాకే తెలుసు. ఆయన ఇద్దరు తోడైపోయాడంటే రోజు మాట్లాడేవాడు. ఆయన ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తాను. అంటే రాజకీయ నాయకులు కొంచెం వ్యాపారస్తులు కాబట్టి రాజకీయ నాయకుల పట్ల కొంచెం భయం ఉండేది. ఎలక్షన్ సమయంలో జాగ్రత్తగా ఉండేది. పార్టీ అధినాయకుడు ఏ రకంగా అయితే గమనించి ఎన్ని ప్రలోభాలు వచ్చినా, ఎన్ని ప్రజలు ఉన్నా నన్ను గుర్తించి నాకు సీట్ ఇచ్చినాడో ఆ విధంగా మీకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో గొప్ప అవకాశాలు ఉంటాయి. నేను ఉన్నా చెప్పినట్టు ఉల్టా క్యారెక్టర్. నేను ఎంత దూరమైనా పోయేకి రెడీగా ఉంటాను. లేదా నాకు ఇదే ఆఖరి రాజకీయమైనా ఐ డోంట్ కేర్. నేను పార్టీకి కష్టపడే కార్యకర్తలకి న్యాయం చేశానని వెళ్ళిపోతానేమో కానీ నేను మున్సిపల్ మీటింగ్లో కూడా చెప్పిన, అధికారులు భయపడే వ్యక్తిని నేను కాదు అని చెప్పిన. అలాగే రాజకీయాల్లో కూడా నన్ను ఎవరైనా బెదిరిస్తే భయపడే వ్యక్తిని కాదు. ప్రజలందరినీ కూడా మెప్పించి తెలుగుదేశం పార్టీ ఎంత యూనిటీ అనేది మన గౌరవ ప్రజలకు చూపిస్తుంది.
స్థానిక ఎన్నికల్లో మాత్రమే విభేదాలు వస్తాయి. ఆ విభేదాలు రాకుండా కలిసి పనిచేస్తే ఈ రోజు రాకపోయినా రేపు అవకాశం ఉంది. అది మనసులో పెట్టుకొని కార్యకర్తలందరూ కూడా యూనిటీగా పనిచేస్తే మాకు మంచి పేరు వస్తుంది, పార్టీకి మంచి పేరు వస్తుంది. మాకు మంచి పేరు వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తించే పనిలోనే ఉంటామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కాబట్టి మన చిత్తూరు నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన షణ్ముగారెడ్డి గారు మన చిత్తూరు పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా సౌమ్యంగా, చాలా తెలివైన వాడు. అంటే రాజకీయాల్లో మాట్లాడే చాకచక్యం కావాలి. అంటే ఇక్కడ కష్టపడే వ్యక్తి ఎంతో పోటీ పడ్డారు. జిల్లా అధ్యక్షుడు కావాలని 10-11 మంది పోటీ పడితే పోటీలో లేని వ్యక్తి మనకి జిల్లా అధ్యక్షుడు అయింది. అంటే దాని అర్థమైంది, తెలుగుదేశం పార్టీ పనిచేసేవాడిని గమనిస్తూ ఉంటుంది.